ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన శంకుస్థాపన చేసే పరిశ్రమల వివరాల్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌసియా రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక రెండు కీలకమైనటువంటి ఘట్టాలు నమోదు కాబోతున్నాయి. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండింటిని కొద్దిసేపట్లోనే ఆవిష్కరించున్నారు. ప్రత్యేకించి రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కొద్దిసేపట్లో చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి పైలాన్ రామాయపట్నంలోని రావూరు గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. సరిగ్గా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ పైలాన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి లోగో అలాగే యాంకర్ దానికి లోగోకు సంబంధించిన యాంకర్ను కూడా ఇక్కడ పైలాన్లో ఆవిష్కరించినటువంటి పరిస్థితి. మొత్తం 40 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ పోర్టును రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లా దుగరాజపట్నం పోర్టు వైబిలిటీ లాభదాయకత లేదంటూ కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో ఈ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ పోర్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. దాదాపుగా 4,240 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం శంకుస్థాపనను కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయనున్నారు. ఇందుకోసం 3,000 ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో పోర్టు నిర్మించాలని చెప్పి కూడా ఒక డిపిఆర్ని సిద్ధం చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొత్తం 8 జెట్టీలను ఈ ప్రాంతంలో 8 బెర్తులను నిర్మించాలని చెప్పి కూడా నిర్ణయించారు. అలాగే దేశంలోనే అత్యంత పొడవైనటువంటి బ్రేక్ వాటర్స్ను కూడా ఈ ప్రాంతంలో నిర్మించినారు. ఎందుకంటే రామాయపట్నం అత్యంత అనుకూలమైనటువంటి పోర్టు నిర్మాణానికి ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి రైట్స్ అనే సంస్థ ఇప్పటికే ఒక సర్వే నిర్వహించి రామాయపట్నం అత్యంత అనుకూలం పోర్టు నిర్మాణానికి కూడా నిర్ధారించింది. ఈ ప్రాంతం అంతా కూడా సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. రాష్ట్రానికి దాదాపుగా 974 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతంలో ఇప్పటికే విశాఖ, కాకినాడ, గంగవరం పోర్టు అలాగే కృష్ణపట్నం లాంటి వివిధ పోర్టులు సేవలు అందిస్తున్నాయి. అలాగే రామాయపట్నం పోర్టు వస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అలాగే కర్ణాటకలోని దక్షిణ ప్రాంతాల్లోని చాలా ప్రాంతాలు కూడా ఈ పోర్టు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ ప్రాంతాల్లోని కార్గో అంతా కూడా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా దీన్ని గుర్తించి ఇక్కడ పోర్టు నిర్మాణం చేపట్టింది. మొత్తం 4,240 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పోర్టు నిర్మించాలని తలపెట్టారు. మొత్తం కాకినాడ కానీ అలాగే వివిధ పోర్టులకు సంబంధించినటువంటి వచ్చే ఆదాయం ద్వారా దీన్ని నిర్మించాలని చెప్పి కూడా నిర్ణయించారు. 2020 జనవరికి మొదలుపెట్టి 2023 జనవరి నాటికల్లా పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించారు. ప్రత్యేకించి ఈ పోర్టు నిర్మాణంతో పాటు ఒక కాగిత పరిశ్రమ ఇండోనేషియాకు చెందినటువంటి సిర్మాన్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆ గ్రూప్ ఇక్కడ ఆసియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతుంది. దాదాపుగా 25,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాంతంలో పోర్టుకు అనుసంధానం చేస్తూ ఈ పరిశ్రమ రాబోతుంది. అత్యధికంగా ఇండోనేషియాలోని అతిపెద్ద కాగిత పరిశ్రమ గ్రూప్ ఇది. దాదాపుగా రాష్ట్రంలో ఇది కూడా ఎక్కడి నుంచి ఎగుమతులు చేసేందుకు వీలుగా వివిధ ఉత్పత్తుల్ని ఈ ప్రాంతంలో తయారు చేసేందుకు వీలుగా ఈ కాగిత పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. దాదాపుగా లక్షల మందికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది. రామాయపట్నం పోర్టు అలాగే కాగిత పరిశ్రమకు సంబంధించి కూడా ఈ పైలాన్లు ఇవాళ ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి శంకుస్థాపనను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి రామాయపట్నం పోర్టు పైలాను అలాగే ఏపీఈడిబి అలాగే సిర్మాన్స్ గ్రూప్ సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్న ఆసియా పల్ప్ అండ్ పేపర్కి సంబంధించినటువంటి పైలాన్ కూడా కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. మొత్తం మీద ఈ రెండు పరిశ్రమలతో ఈ ప్రాంత రూపురేఖలు అంతా కూడా ఒక్కసారిగా మారిపోబోతున్నాయని చెప్పాలి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఈ ప్రాంతంలో పోర్టును అనుసంధానించడంతో పాటు ఈ ప్రాంతంలో కాగిత పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉపాధి లభిస్తుంది. అలాగే వివిధ ప్రాంతాలకు పోర్టు సౌలభ్యం కూడా లభిస్తుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం మాట. ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిధులు సమకూర్చి ఈ పోర్టును నిర్మించాలని నిర్ణయించింది. దాదాపుగా 8 జెట్టీలను ఈ ప్రాంతంలో నిర్మిస్తారు. సిర్మాన్స్ గ్రూప్ అంటే ఆసియా పల్ప్ అండ్ పేపర్ 3 బెర్తులు కేటాయించారు.